హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గేమ్ చేంజర్ రివ్యూని చూసినాము. ఉమర్ సంధు తను చెప్పిన రివ్యూని కూడా మీకు అందిస్తూ ఉన్నాము. చాలా మంది బాధపడుతున్నారు, ముందే చెప్పడానికి మీరెవర్రా అంటున్నారు. సేమ్ ఉమర్ సంధు ఎవరైతే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉన్నారో అతని రివ్యూని అతను డాకు మహారాజ్ ద బాలయ్య మాసెస్ ఆఫ్ ద మాస్ సినిమా గురించి కూడా తన వర్షన్ ఆఫ్ రివ్యూ చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ రివ్యూ చూస్తే డాకు మహారాజ్ యొక్క దమ్మేందో మనకు తెలుస్తుంది, దమ్మ తుస్స అన్నది కూడా తెలుస్తుంది. సో ఉమర్ సంధు చెప్పినటువంటి తన రివ్యూ ఏంటనేది ఇప్పుడు డాకు మహారాజ్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ రివ్యూ డాకు మహారాజ్ ఫ్రమ్ సెన్సార్ బోర్డ్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. సెన్సార్ బోర్డ్ నుంచి ఉమర్ సంధు ఫస్ట్ రివ్యూ అని చెప్పారు. ఇట్ ఈస్ డిజైన్డ్ టు మ్యాగ్నటైజ్ ద మాసెస్ ఇన్ హార్డ్నెస్. ఇది ఎలా డిజైన్ చేశారంటే మ్యాగ్నటైజ్ చేస్తుందంట మాస్ని. ఎవరైతే మాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ మ్యాగ్నటైజ్ చేస్తుంది మాసెస్ని అని రాశారు. పెద్ద పదం ఇది. అంటే మాసెస్ ఆఫ్ ద మాస్ అని బాలకృష్ణ గారిని మనం పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు డాకు మహారాజ్ అనే సినిమా ఒక రేంజ్ లో మ్యాగ్నటైజ్ అంటే అలా అట్టి పెట్టుకుంటుందంట మాస్ పీపుల్ అందరినీ. ఇదే కదా సినిమాలకు కావాల్సింది, అంతేనా? సినిమాకి కావాల్సింది ఏంటి? మాస్ మాస్ మాస్. ఏ పెద్ద హీరోకైనా మాస్ ఫాలోయింగ్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి. సో ఒక రకంగా చెప్పాలంటే మాస్ను మొత్తాన్ని మ్యాగ్నటైజ్ చేస్తుంది, అలా డిజైన్ చేశారు ఈ మూవీ అని చెప్తున్నారు. ద యాక్యురేట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్, పర్ఫెక్ట్ యాక్షన్ సిచ్యువేషన్స్ ఉన్నాయంట, కరెక్ట్గా కథలో కలిసిపోయినాయంట, అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయంటూ ఉమర్ సంధు చెప్పడం జరిగింది. ఎమోషన్, డ్రామా, హ్యూమర్, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఉన్నాయంట, డ్రామా ఉందంట, హ్యూమర్ ఉందంట. బెస్ట్ సైడ్ ఏ పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ బై నందమూరి బాలకృష్ణ గారు అండ్ బాబీ డియోల్. వాట్ భలే చెప్పాడప్పా. బెస్ట్ ఏంటంటే, ద బెస్ట్ సైడ్ ఏంటంటే పైసా వసూల్, డబ్బులు వచ్చేస్తాయి. ఎంత పెట్టినా ఈ మూవీకి ఎంత పెట్టినా డబ్బులు వచ్చేస్తాయి. పెర్ఫార్మెన్సెస్ బై డాకు మహారాజ్ అంటే బాలయ్య బాబు గారు, నందమూరి బాలకృష్ణ గారు, అలాగే బాబీ డియోల్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్లు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మేక్ దిస్ పిక్చర్ వాచబుల్. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఈ సినిమాని చూడదగ్గ స్థితికి తీసుకెళ్ళాయి. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడటానికి, వాళ్ళ యాక్టింగ్ చూడటానికైనా కూడా మన సినిమాకి వెళ్ళాలి అన్నట్టుగా ఉమర్ సంధు తన రివ్యూలో చెప్తూ ఉన్నారు. గో ఫర్ ఇట్ అన్నాడు. గో ఫర్ ఇచ్చి 3 స్టార్ ఇచ్చాడు. అంటే 3 స్టార్ ఈయన ఇచ్చాడంటే నాకు తెలిసి 3.5 4 వరకు వెళ్ళొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గో ఫర్ ఇట్ అని ఆయన సజెస్ట్ చేశాడు. మీరు వెళ్ళి చూసిన తర్వాత కానీ క్లియర్ గా ఏది అనేది అర్థం కాదు. బట్ ఉమర్ సంధు అనే వ్యక్తి ఇప్పటివరకు ఇచ్చిన రివ్యూస్ అన్ని కూడా పక్కాగా ఇస్తాడు. 100 కంటే 100% యాక్యురేట్ తో ఇస్తూ ఉంటాడు. గేమ్ చేంజర్ అయితే పోతుంది అని ఆయన ముందే చెప్పాడు. మళ్ళీ ఈ రోజు కూడా 500 కోట్లు వేస్ట్ అని చెప్పాడు. కానీ డాకు మహారాజ్కి వచ్చేసరికి తన స్థాయిని పెంచే విధంగా, అది బాలయ్య బాబు స్థాయిని పెంచే విధంగా ఈ సినిమా మాస్ని మ్యాగ్నటైజ్ చేసి పట్టేసుకుంటుంది. బాలయ్య బాబు, బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటే అదిరిపోయింది సినిమా అని చెప్తూ మీరు సినిమాకి బేఫికర్గా వెళ్ళండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం రేపు బాలయ్య బాబు గారు రిలీజ్. పైగా ఈరోజు బాలయ్య బాబు గారిది డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగవలసింది ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. రీజన్ ఏంటంటే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సంబంధించి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు చదివిస్తాం. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అనేసి పెట్టారు. ఇన్ లైట్ ఆఫ్ ద రీసెంట్ ఈవెంట్ ఇన్ తిరుపతి, అవర్ టీమ్ ఈస్ డీప్లీ ఎఫెక్టెడ్ బై ద ట్రాజిక్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ అకర్డ్. ఇట్ ఈస్ హార్ట్ wrenching to see such a incident occurred at the Lord Venkateswara temple, a place of devotion, hope of millions and a cherished part of our families and traditions. Given the circumstances, felt it is not appropriate to proceed with డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యాజ్ ప్లాన్డ్. దీన్ని మేము కరెక్ట్గా అనుకున్న విధంగా తీసుకెళ్ళకపోతున్నాం. ఇంత ఘోరమైనటువంటి
ప్రాబ్లం జరిగింది. చాలా మంది మన ఫ్యామిలీ సభ్యులు లాగా ఉండే డివోటీస్, భక్తులు దుర్ఘటనకి కారణమయ్యారు కాబట్టి దురదృష్టవశాత్తు ఈ ఈవెంట్‌ని మేము కంటిన్యూ చేయలేకపోతున్నాం అంటూ ఆహ్, డాకు మహారాజ్ టీమ్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అర్థమైంది కదా మీకు? ఓవరాల్‌గా సూపర్ డూపర్ హిట్ అయ్యే మూవీకి ఈవెంట్ చేసినా చేయకపోయినా ఒకటే. ఉమర్ సంధూ గారు ఇచ్చినటువంటి ఆహ్, ఏదైతే రివ్యూ ఉందో దాంతో ధైర్యంగా గుండెల మీద చేసుకొని సినిమాకెళ్ళిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.